కానీ 2 సార్లు గెలిచేసరికి ఒక ముద్ర వేశారు, ఏదో తెలుగుదేశం పార్టీ. మరి అంతకుముందు ఎవరుగా 2004లో కాంగ్రెస్లో గెలిచారు కదా. సో ఏంటంటే ఇది ఒక ముద్ర, ఒక ప్రచారం. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఆ 2 సామాజిక వర్గం తీసేసిన అదర్ క్యాస్ట్ దాదాపుగా 2,20,000 ఓట్లు ఉన్నాయి. వాళ్ళ ఎన్ని ఉన్నాయి? అందరూ సమానంగా ఉన్నాయి. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్మ సామాజిక వర్గాన్ని ఎన్ని ఉంటాయి? దాదాపుగా 35-40 వేలు దాకా ఉన్నాయి. అంతే. వాళ్ళే 2 లక్షలు ఉంటారేమో అనుకుంటున్నా. అలాంటి ఉద్దేశాలు లేవు. కానీ ఇంకోటండి, వాళ్ళు ఓట్లు లేరు అనేది గారు అబద్ధం. ఈరోజు కమ్మ సామాజిక వర్గంలో గారు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఓట్లు వేస్తారు. ఎందుకని? ఈరోజు చేసిన డెవలప్మెంట్ మీరు ఒక్కసారి గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా కాలనీ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, ఈ 4.5 సంవత్సరం కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాలనీ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి ఒక్కసారి మీరు చూడండి. అసలు అభివృద్ధి అనేదే లేదు. అభివృద్ధి నేను చెప్తున్నా. ఈరోజు ఎవరితోనే నేను డిబేట్ చేస్తా. తూర్పు నియోజకవర్గాన్ని ఉదాహరణగా తీసుకున్నాం. ఈరోజు 4వ డివిజన్, 8వ డివిజన్, 9వ డివిజన్, 10వ డివిజన్, 12వ డివిజన్